హాయ్ నాన్నలు, హాయ్ బుజ్జులు, అందరు బాగున్నారా? ఇదిగో మీకు కథ చెప్పడానికి మళ్ళీ మీ నాన్నమ్మ వచ్చేసిందోచ్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఏంటో తెలుసా? ఓ పిశాచాల దిబ్బ. దాని మీద కదులుతున్న నల్లని ఆకారాలు. సొరంగం నుండి బయలుదేరిన వీర రాకుమారులు అనుకోకుండా ఆ పిశాచాల దిబ్బ చేరారు. ఆ పిశాచాల దిబ్బ మీద ఏం జరిగింది, తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? మృత్యులోయ 5వ భాగం చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ కథ ఇంకా కొంతమందికి చూపించబడుతుంది. కథలు బాగున్నాయి కదరా? అవును, ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం. పిశాచాల దిబ్బ మీద నుంచి తోడేళ్లు కరుణ కఠోరంగా అరిచినాయని చెప్పుకున్నాం కదా. ఆ సప్పుడిని బల్లుక జాతులందరూ తోడేలు పిశాచాలు నరుచుకుంటా పరిగెత్తిపోయినారు. నాయకుడు ఎంత చెప్పినా వాళ్ళు ఆగనే లేదు. ఇంకా భల్లుక నాయకుడు వాళ్ళని ఆపాలని ఆ తోడేలు పిశాచాలను ఆపే మంత్రం నాకొచ్చు అని అరిచిండు. అయినా కూడా వాళ్ళు ఆగలేదు. భల్లుక నాయకుడికేమో సర్పవాదిని వదిలిపెట్టి పోబుద్ధి అయితలేదు. యశపాల జయకేతులు వాళ్ళని తప్పించిరి. భల్లుక నాయకుడు కూడా కిందికి వచ్చి వాళ్ళ అనుచరులతో మంతనాలాడుతూ ఉన్నాడు. ఇంకా ఆడ యశపాలుడు జయకేతుడు సర్పవతి ఏమో ఆ సొరంగంలో నుంచి నడుచుకుంటా పిశాచాల దిబ్బ చేరిండ్రు. వాళ్ళని చూడంగానే భల్లుక నాయకుడేమో అప్పటికప్పుడే సర్పవతిని పట్టుకోవాలనుకొని భల్లుక నాయకుడు వాళ్ళ అనుచరులందరినీ ఉసుగొల్పిండు. కానీ తోడేలు పిశాచాల అరుపులు విని వాళ్ళు ఆగకుండా దిబ్బ కింది దాని కురికిండ్రు. భల్లుక నాయకునికి కూడా భయమైంది. కానీ అనుచరులను ఆపుదామనుకొని తోడేలు పిశాచాలకు ఆపే మంత్రం తెలుసు నాకొచ్చు అని అరిచిండు. కానీ అనుచరులు వెనుకకి తిరగకుండా ఉరుక్కుంటా కొండ దిగి కిందికి వచ్చిండ్రు. ఇక భల్లుక నాయకుడు కూడా కిందికి వచ్చి ఇక తెల్లారంగా ఈడనే ఎదురు చూద్దాం మంచిదని అందరికి చెప్పి తెల్లారంగానే దిబ్బ మీదకి ఎక్కాలని ఎదురు చూసుకుంటా కాగడాలు పట్టుకొని కూర్చుండ్రు. ఇక దిబ్బకి ఇంకో పక్కనేమో సర్పవతి తండ్రి ఆయన అనుచరులు కాగడాలు పట్టుకొని డప్పసప్పుడుతోటి దిబ్బ వెనుక భాగానికి వచ్చిండ్రు. కానీ ఆ లోయలోని అందరి లెక్కనే పిశాచాల దిబ్బ అంటే భయపడి ఎక్కలేదు. ఆడనే అనుచరులతోటి చర్చించుకుంటా తెల్లారదాకా ఎట్లా నా అని ఆలోచిస్తుండు సర్పనాయకుడు. సర్పవతిని ఎట్లా రక్షించుడా అని బాగా సోంచాయిస్తుండు. సొరంగ మార్గం నుంచి నడుచుకుంటూ పోయి కొండ మీదకు పోయినరు యశపాలుడు జయకేతుడు సర్పవతి. ఆడ పోయిన తర్వాత శిథిలావస్థలున్న రాతి కట్టడం ఒకటి వల్ల కనపడ్డది. దాన్ని చూడంగానే అమ్మో ఇదే పిశాచాల దిబ్బ, ఇళ్లకు ఓడంటే సాగు కొని తెచ్చుకోవడమే అని భయంతో వణికిపోకుండా అన్నది సర్పవతి. ఈ చుట్టుపక్కల ఉన్న ఆదిమజాతులు ఎవ్వరు దీని మీదకెక్కి చూడలేదు గనుక పిశాచాల దిబ్బ అని పేరు పెట్టుకున్నారు. పిశాచాలేవు అనుకుంటా రాతి కట్టడం వెనుకకు పోయిండు యశపాలుడు. ఆడున్న తోళ్ళు 2 జంట యశపాలుని మీద కురుకొచ్చినాయి. ఇంతల్ల జయకేతుడు కూడా యశపాలునికి సాయంగా వెళ్లేసరికి అవి భయపడి అరుచుకుంటా పక్క కురికినాయి. ఆడున్న పిల్ల తోడేళ్ళేమో కీస్ అనుకుంటా పాల కోసం అరుస్తున్నాయి. సర్పవతి, పెద్ద పిశాచాలు దూరంగా పోయినాయి, పిల్ల పిశాచాలను చూద్దురా అని నవ్వుకుంటా పిలిచిండు యశపాలుడు. సర్పవతి భయపడుకుంటూనే వచ్చి ఆ తోడేలు పిల్లల్ని చూసి ఆశ్చర్యపోయింది. ఆ కొండనెక్కుదామనుకున్న భల్లుక నాయకుడు అనుచరులు ఈ అరుపులు వినే ఆ పని మానేసి పారిపోయిండ్రు. ఇంతల్ని అరణ్యమంతా చీకటలుముకుంది. పిల్ల తోడేళ్ల దగ్గర నుంచి వాళ్ళు పక్కకు జరగంగానే తల్లి తోడేలు వచ్చి ఆ పిల్లల ఆకలి తీరుస్తుంది. కొంచెం చదునుగున్న రాళ్లను చూసుకొని పెద్ద రాళ్ల మీద పడుకుందామనే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడి నుంచి ఎట్లా బయటపడాలనా అని ఆలోచించుకుంటూ కూర్చున్నారు వాళ్ళు. ఇంతల్నే భల్లుక పర్వతాల వెనకవైపు నుంచి కొండవైపు కదులుతున్న కాగడాలు కనిపించినాయి. ఆ కాగడాలను పరిశీలించిన సర్పవతి ఆ వస్తున్న వాళ్ళు సర్పజాతి వాళ్లే అనడానికి ఏమాత్రం సందేహం లేదు అన్నది సంతోషంగా. భల్లుక నాయకుడి నుంచి తప్పించుకున్న నా స్నేహితులు మా తండ్రి గారికి వార్త చేరవేసి ఉంటారు అనుకోని కూడా అన్నది. కానీ మృత్యులోయలో అందరి ఆదిమజాతి వాళ్ళలాగానే వీళ్ళు కూడా ఆ కొండ ప్రాంతాన్ని పిశాచాల దిబ్బ అని భయపడ్డారు. సర్పనాయకుడికి రాత్రి కొండెక్కి తన కుమార్తెను వెతకాలని ఉంది. కానీ అనుచరులేమో అభ్యంతరం చెప్పిండ్రు. కాగడాల కాంతి, తప్పెట్ల చప్పుడు వీటన్నిటితోని భల్లుక నాయకునికి సర్పజాతి వాళ్ళు వచ్చిన సంగతి తెలిసింది. కానీ సర్పవతిని వదిలిపెట్టి భల్లుక పర్వతాలకు పోవడం అంటే అస్సలు ఇష్టం లేదు భల్లుక నాయకునికి. కానీ శత్రువుల దగ్గరనే ఉన్నారాయే, ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాడు. మెల్లగా భల్లుక నాయకుడు తన అనుచరులిద్దరిని పిలిచి, ఒరేయ్, మీరు జాగ్రత్తగా పోయి శత్రుగణం ఎంతుందో చూసిరండి. కర్మంజాలకు వాళ్ళకి చిక్కిండ్రనుకోండి, భల్లుక మాత అని పెద్దగా బొప్పలు పెట్టండి, మేము మీకు తప్పక సాయంగా వస్తాం అన్నాడు.
భల్లుక జాతి అనుచరుల గుండెలు పీసు పీసుమంటున్నాయి. కాని నాయకుని ఆజ్ఞ శిరసావహించకపోతే తప్పదు గనక భయంగా చెట్ల సాటు నుంచి దాక్కుంటూ పోయి ఆ రాళ్లగుట్టల సాటున గుంపుగా మాట్లాడుకుంటున్న సర్పజాతోళ్లను 40-50 మంది దాకా ఉన్నారు. వాళ్లతోటి ఒంటికొమ్మ రాక్షసుడి బంటు, కుచ్చుటోపి, పిల్లిగడ్డం విదూషకుని కూడా వాళ్ళు చూసిండ్రు. భల్లుక జాతోళ్లు వేగంగొచ్చి వాళ్ళ వెంట విదూషకుడున్న సంగతి కూడా నాయకునికి చెప్పిండ్రు. మనం సూర్యోదయం దాకా ఈ నుంచి కదలడానికి వీల్లేదు, సర్పవతి లేకుండా పోతే భల్లుకమాత కోపం వస్తుంది అని చెప్పి ఎట్లనన్నా చేసి సర్పజాతి వాళ్ళని ఇప్పటికిప్పుడే దూరంగా పోయేటట్టు చేయాలి. ఏమైనా ఉపాయం ఉందా అనుకుంటా ఈటకర్రతో నెత్తిగొక్కుంటూ ఆలోచిస్తుండు భల్లుక నాయకుడు. నాయకునికి ఏం తోస్తలేదని గ్రహించిన భల్లుక జాతి యువకుడు ఒక ఉపాయం చెప్పిండు. కుర్రకుంకవైనా తెలివైన ఆలోచన చేశావురా, నా ఆయుష్ 150 ఏండ్లు, అప్పటిదానికా నువ్వు బతికుంటే ఈ భల్లుక జాతి వాళ్ళకు నాయకుని వైతావు. ఏది నీ పథకం పారేటట్టు చూడు అన్నాడు ఉత్సాహంగా. వెంటనే ఆ యువకుడు 10 మంది భల్లుక జాతులను ఎంటబెట్టుకుని సర్పజాతి వాళ్ళుండే గుట్ట వెనకాలకు పోయిండు. ఆనించి 5గురిని అడిగి కొంచెం దూరంలో ఉన్న పొదలెనక కొమ్మన్నాడు. తన తోటున్నోళ్లతోటి మనం ఈ నుంచి ఈటెలు రాళ్లు సర్పజాతోళ్ల మీదకి ఇసురుదాం అన్నాడు. జరసేపైనాక గుబురు పొదల పక్కనున్న మన ఊళ్ళు రక్షించండి, సర్పవతిని భల్లుక జాతోళ్ళు ఎత్తుకుపోతున్నారు అని అరుచుకుంటూ అడవిలకు పారిపోతారు అని చెప్పిండు. ఈడున్నోళ్ళు ఈటెలు రాళ్లు సర్పజాతోళ్ల మీదకి ఇస్తుండ్రు. హఠాత్తు వచ్చిపడ్డ దాడికి ఆశ్చర్యపోయిండ్రు సర్పజాతోళ్ళు. ఇంతల్నే రక్షించండి సర్పవతి అన్న అరుపులు వినపడ్డాయి. చుట్టుపక్కల భల్లుక జాతోళ్ళు చాలా మంది ఉన్నట్టున్నారు. కొంతమంది నాతో రండ్రి, చెట్టచాటున్నోళ్ళని చంపి సర్పవతిని రక్షించుకుంటా, కొందరి నుండి వీళ్ళ పని పట్టుండ్రి అనుకుంటా సర్పనాయకుడు అటు దిక్కుపోయిండు. కానీ వాళ్ళు అప్పటికే చాలా దూరం పోయిండ్రు. వాళ్ళు ఎంబడి పరిగెత్తిన సర్పజాత అనుచరులు కూడా వాళ్ళు దొరకలేదని ముఖాలు వెల్లడేసుకొని వచ్చిండ్రు. ఇప్పుడైతే నా మాట ఇంటడి సర్పనాయకుడు అనుకున్న విదూషకుడు మెల్లగా సర్పజాతి నాయకుని దగ్గరికి పోయి, సర్పనాయక, వాళ్ళు మనల్ని తప్పుదారి పట్టించిండ్రు. మీ సర్పవతి ప్రమాదం నుంచి బయటపడాలన్నా, నా స్నేహితులైన యశపాల జయకేతులు దొరకాలన్నా మా యజమాని ఒంటికొమ్ము రాక్షసుని సహాయం అవసరం అన్నాడు విదూషకుడు. ఆలోచన బానే ఉంది గాని ఆ రాక్షసుడు సాయం వస్తాడంటవా అని అడిగిండు సర్పనాయకుడు భయంగా. అతడి నుంచి మీకు ఎలాంటి ప్రమాదం రాకుండా చూడ్డమే కాదు, ఈ భల్లుక జాతులను సర్వనాశనం చేయించే పూచి నాది అన్నాడు విదూషకుడు. సర్పనాయకునికి కూడా అంతకన్నా వేరే మార్గం ఏం కనపడలేదు. అందుకని తన అనుచరులతో సంప్రదించి అనుచరుణ్ణొక్కడిని విదూషకునికి సహాయంగా పంపించిండు. భల్లుక జాతి వాళ్ళని సర్వనాశనం చేయించే పూచి నీది అని కూడా గుర్తు చేసిండు సర్పనాయకుడు. భల్లుక జాతి వాళ్ళతో పాటు వాళ్ళుండే భల్లుక పర్వతాన్ని నేలమట్టం చేయిస్తా నేను, నువ్వేం భయపడకు అని భరోసా ఇచ్చి సర్పజాతి అనుచరుని వెంటబెట్టుకుని రాక్షసుని కోటకు బయలుదేరిండు విదూషకుడు. తెల్లారేజాం వరకు ఎటువంటి ప్రమాదం లేకుండా రాక్షసుని కోటకు చేరిండ్రు వాళ్ళు. ఆ సమయంలో రాక్షసుడు మంచి గురకబెట్టి నిద్రపోతుండు. విదూషకుడు ఎంత పిలిచినా రాక్షసుడు లేవలేదు. లేకపోయేసరికిగా తన దగ్గరున్న కర్రతోని రాక్షసుని గుండెల మీద గట్టిగా పొడిచిండు. ఆ కర్రపోటుకు రాక్షసుడు కండ్లు తెరిచి, ఎవడేరా నువ్వు, విదూషకునివా భూతానివా, ఇంతకాలం ఎక్కడా గౌరించావు అన్నాడు కోపంతోటి. అప్పుడు విదూషకుడు ఎక్కలేని వినయం ప్రదర్శించుకుంటా, ఏకశృంగ రాక్షసేశ్వరా, ఆగ్రహించకు, నా మానవమిత్రులిద్దరూ భయంకరమైన కష్టాల్లో చిక్కుకున్నారు అని తాను కోట వదిలినప్పటి నుంచి జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పిండు. మీరు వెంటనే బయలుదేరి భల్లూక జాతి వాళ్ళని సంహరించి అందరినీ కాపాడాలి అన్నాడు విదూషకుడు. అంత ఇని బద్ధకంగా ఒళ్ళు వెచ్చుకొని, నాకు భుక్తాయాసము నిద్రమత్తు ఇంకా వదలనే లేదు, నువ్వు చెప్పిన భల్లూక పర్వతానికో పిశాచాల పర్వతానికో నడుచుకుంటా రాలేను, ఒక అడవేనుగు నాకు వాహనంగా తీసుకురాపో అన్నాడు విదూషకుడితోటి. విదూషకుడు పొట్ట చెక్కలేటట్టు నవ్వి, రాక్షసేంద్ర, నిద్రమత్తులో నేనెవరైంది మర్చినట్టున్నావు, నేనొక సామాన్య మానవుణ్ణి అన్నాడు విదూషకుడు. ఆ విషయమే మర్చిపోయినా, మోకులెక్కడా అని గదిలో ఉన్న మోకులు తెచ్చుకొని, నువ్వు వచ్చిన దారిలో ఏదైనా అడవేనుగుని చూసినావా అన్నాడు రాక్షసుడు. కూతవేటు దూరంలో చెట్టు కింద 4 ఏనుగులు పండుకొని ఉండడం మేం చూసినాం, అవి ఇంకా అక్కడనే ఉండొచ్చు అన్నాడు విదూషకుడు. మేమంటున్నావు, నీ వెనక ఇంకెవరున్నారు అన్నాడు అనుమానంగా విదూషకుడి ముఖం చూస్తూ రాక్షసుడు. రాక్షస ప్రభు, చెప్పడం మర్చిన, దారిలో తోడుంటాడని సర్పజాతి వాణ్ణి ఎంటబెట్టుకొచ్చిన, మీ దివ్యరూపం చూసి వాని గుండాయినంత పనైని బయటనే ఉన్నాడు అన్నాడు విదూషకుడు. వానికొచ్చిన ప్రాణభయం ఏం లేదు గాని అనుకుంటా
ఏనుగులున్నవని విదూషకుడు చెప్పిన చెట్లకేసి బయలుదేరిండు రాక్షసుడు. విదూషకుడు కోట బయటకు పోయి వణికిపోతున్న సర్పజాతంతోని రాక్షసుని అభయం మాటలు చెప్పి అతని వెనక బయలుదేరిండు రాక్షసుని దగ్గరికి. రాక్షసుడు నెమ్మదిగా పొంచుండి తాను తెచ్చిన మోకుకు జారుముడేసి చెట్టు కింద ఉన్న ఏనుగులకేసి బలంగా ఇసిరిండు. ఉచ్చుపోయి ఒక ఏనుగు మెడకు తగులుకుంది. రాక్షసుడు వెంటనే తాడును తన దిక్కు లాక్కొని గట్టిగా అరుచుకుంటా ఏనుగుల దిక్కు పరిగెత్తిండు. అది చూసి మిగతా ఏనుగులన్నీ పారిపోయినాయి. కానీ ఉచ్చుల పడ్డ ఏనుగు ఘీంకరించుకుంటా గింజుకుంటా ఉన్నది. రాక్షసుడు చప్పున ఎగిరి ఏనుగు మీద కూర్చొని, దూషక, ఆ సర్పంగాడితో వచ్చి నా వెనకాల ఏనుగు మీద కూర్చొని ఆ దిక్కుమాలిన పర్వతాలేవో దారి చూపెట్టండి అన్నాడు ఏనుగును అటు దిక్కు మరలించుకుంటా. విదూషకుడు సర్పజాతి వాడు పోయి రాక్షసుడు వెనుక ఏనుగు మీద కూర్చొని పిశాచాల కొండకు దారి చూపించుకుంటా జర జల్దిన పోనీయవా అని అన్నాడు. నా ఇష్టం వచ్చినట్టు పరిగెత్తించడానికి ఇది అడవి ఏనుగు, నేను పెంచుకున్న పెంపుడుగాడిద కాదు అన్నాడు. ఈడనేమో ఒంటి కొమ్ము రాక్షసుడు సర్పజాతివాడు విదూషకుడు ప్రయాణమై పిశాచాల కొండకేసి పోతున్నారు. ఇక ఆడనేమో ఈ రాత్రికి రాత్రి సర్పజాతోళ్లను తరిమేసి సర్పవతిని చేజికించుకోవాలని బల్లుక జాతోళ్ళు పన్నాగం పన్నుతుండ్రు. ఇక పిశాచాల దిబ్బ మీదున్న యశపాలుడు జయకేతుడు సర్పవతేమో సాయం ఎటువైపు నుంచి వస్తుందా అని అన్ని వైపుల నుంచి చూస్తుండ్రు. కొండ దిగువకు చూడంగానే యశపాల జయకేతులకు బల్లూక నాయకుడు తన అనుచరులు కొంతమందితోని కొండెక్కి రావడం కనిపించింది. ఇక కొండపైకి వస్తున్న బల్లూక జాతోళ్ళకేమో కొండపైన నల్లని ఆకారాల్లో కనపడుతున్న వాళ్లను పిశాచాలను భయపడుతున్నారు. కొండపైన ఆకారాలు పిశాచాలేమోతోరా అన్నారు భయంగా. నాయకుడేమో వేధవల్లారా, వాళ్ళు మనుషులే కనిపిస్తలేదా అన్నాడు వాళ్ళ భయాన్ని తొలగిస్తూ. సహాయం కోసం అన్ని దిక్కు చూస్తున్నారు కదా జయకేతుడు యశపాలుడు. వాళ్లకు బల్లుకంగాళ్ళు కొండెక్కి రావడం కనిపించింది. వెంటనే జయకేతుడు ఉపాయం ఆలోచించిండు. యశపాలుణ్ణి సర్పవతిని ఆకలి అని అరుచుకుంటా నృత్యం చేయమన్నాడు. వాళ్ళు ఒక్కళ్ళు కత్తి ఇంకోళ్ళు ఈటె పట్టుకొని ఆకలి నృత్యం మొదలుపెట్టిండ్రు. ఇక జయకేతుడేమో అగో మాంసం మన దిక్కే కొండెక్కొస్తుంది అని గట్టిగా అనుకుంటా రాళ్లను బల్లుకంగాళ్ళకేసి ఇసిరిసిరి కొట్టిండు. జయకేతుడు ఇసిరిన రాయి బల్లుక జాతి వాళ్ళకు ముందున్న పెద్ద రాయి మీద పడి ధాబ్మని పెద్ద శబ్దమైంది. బల్లుక నాయకుడు అనుచరులు భయకంపితులై తలలెత్తి చూసిండ్రు. ఒకదాని చేతిలో కత్తి, రెండవ దాని చేతిలో ఈటె పట్టుకొని గావుకేకలు పెడుతున్నాయి ఆ ఆకారాలు. దొరా చచ్చాం, దిబ్బ మీద పిశాచాలు మనల్ని విరుచుకు తినేందుకు రావురు అనుకుంటున్నవి, మరికొన్ని పిశాచాలేమో మనల్ని రాళ్లతో కొట్టి చంపేందుకు చూస్తున్నవి అన్నాడు బల్లూక జాతివాడు వెనుకకు పరిగెడుతూ. అవుందోరా, కిందికి పరిగెడదాం అని కీచుగా అరిచి కిందికి పరిగెత్తసాగారు మిగిలిన బల్లూక జాతి వాళ్ళు. పేరుకి వేదవల్లారా, ఇందులో ఏదో మోసం ఉంది అంటూ బల్లూక నాయకుడు ఏదో చెప్పబోయేంతలో ఒక రాయి బల్లూక నాయకుని భుజం పక్క నుంచి పోయి దూరంగా పడ్డది. ఇంకేముంది, దెబ్బకు బల్లూక మాత అని అరుచుకుంటా కొండ కింది కురికిండు నాయకుడు కూడా. కొండ మీద పిశాచాల దిబ్బ ప్రాంతంలో లేచిన గగ్గోలు సర్పజాతి వాళ్ళు కూడా చూసిండ్రు. రాత్రంతా పిశాచాలు కడుపు నిండా తినొచ్చి ఆనందంతో నాట్యం చేస్తున్నాం అనుకున్నారు వాళ్ళు. ఇంతల్నే కొండెక్కుతున్న బల్లూక జాతి వాళ్ళు వెంటనే దబీమని రాళ్ల చప్పుడు వినపడ్డం బల్లూక జాతి వాళ్ళు కొండ కిందికి పారిపోవడం సర్పజాతి వాళ్ళు చూసిండ్రు. ఇక సర్పనాయకుడు ఎంతో ఉత్సాహంగా అవి పిశాచాలు కావురా, కుప్పిగంతులు వేస్తున్న వాళ్ళలో ఒకటి సర్పవతి అని నా నమ్మకం, చిన్నప్పటి నుంచి సర్పి తెలివిగలది ధైర్యం గలది అన్నాడు సర్పనాయకుడు. సూర్యోదయం కాగానే బల్లుకంగాళ్ళని ఈటలతో పొడిచి చంపుదాం అన్నాడు కూడా. నాయక, వాళ్ళు మనకంటే రెండింతలు ఉన్నట్టున్నారు. ఆ బల్లుక నాయకుడేమే దుష్ట మంత్రవేత్త అని కూడా మనం విన్నమాయే. ఆ రాక్షసిని అనుచరుడు ఏమైండో ఇంకా రాకపాయే అన్నాడు. వాడిని ఏ పులన్నా చంపిందో లేకపోతే వాడని మనల్ని మోసం చేసిండో. సరే, బల్లుకంగాళ్ళ కళ్ళు కప్పి సర్పవతిని దక్కించుకునే మార్గం ఉంటే బాగుండు అనుకుంటా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇక ఆడనేమో బల్లూక నాయకుడు కొందరిని గుట్టెక్కి ఈటెలు రాళ్ళు విసిరి సర్పజాతోళ్లను చంపుదామన్నాడు. మిగిలినోళ్ల మీద మేము ఈ పక్క నుంచి దాడి చేస్తాం అని పన్నాగం పన్నిండు. అట్లా గుట్టెకెట్టోళ్లల్లా ఒకనికి కాలు జారి గుట్ట మించి జర్రున జారి సర్పజాతి అనుచరుల ముందు పడ్డాడు. వాళ్ళు ఆశ్చర్యపోయి పైకి చూస్తే మిగిలినోళ్ళు ఈటరిసేటందుకు సిద్ధంగా ఉన్నారు. సర్పనాయకుడిగా ప్రమాదాన్ని పసిగట్టిండు. అందరు గుట్టకు దూరంగా పోయి వరుసగా నిలబడుండ్రి, మనకి ఇంకో దిక్కు నుంచి కూడా ప్రమాదం రావచ్చు అన్నాడు.
భల్లూక నాయకుడు దొంగ దెబ్బతీసే అవకాశం పోయినందుకు కోపం పట్టలేకపోయిండు. ఆ అల్టికాళ్ళ విధవన్న ఆ పథకం అంతా పాడు చేసాడు. అందరు నా అంటారండి సర్పజాతి విధవల్ని నరికి పోగులు పెడదాం అనుకుంటా సర్పజాతి వాళ్ళు ఉన్న దిక్కు నడిచిండ్రు. ఇక సర్పజాతి వాళ్ళందరినీ చూడంగానే వాళ్ళని అంత తొందరగా ఓడించు సాధ్యం కాదని అర్థమైంది. సమయానికి నా ఎలుగుబెట్టి కూడా లేదాయనే అని ఆలోచిస్తున్నాడు భల్లూక నాయకుడు. ఇక ఒక భల్లూక యువకుడు ధైర్యం చేసి తన ధైర్య సాహసాలు ప్రదర్శించాలని నాయకత్వం చేజిక్కించుకోవాలని ఆరాటంగున్నాడు. వాడు అన్నాడు, నాయక నాకు 4-5 తోడిస్తే ముందు కురుక్కుంటా పోయి వాళ్ళ బాగురుల్ని ఛేదిస్తా అన్నాడు. ఆ 4 దురా ఇది చావును కొని తెచ్చుకోవడమే, అట్లా బారులు తీరున్న అంతమంది సర్పజాతోళ్ల మీదికి అనుకుంటా ఇంకేదో చెప్పే లోపల ఏనుగు ఘీంకరించిన సప్పుడైంది. రాక్షసుడు ఏనుగు మీద సర్పజాతోళ్ళ వెనుక ప్రత్యక్షమైండు. ఆ రాక్షసుడిని చూడంగానే భల్లూక జాతోళ్ళందరూ వణుకుడు మొదలుపెట్టిండ్రు. ఇక ఒంటి కొమ్ము రాక్షసుడు వాళ్ళందరినీ కలియ చూసి, ఒరే మనుషుల్లారా, ఏమిట్రా ఇది, మీలో మీరే గొంతుకలు తెగ్గోసుకోపోతున్నారా? అట్లయితే అరణ్యం మధ్యలోకి పోయి ఒకళ్ళ గొంతు ఒకళ్ళు కోసుకోండి, పులులు సింహాలకు ఆహారమైన దొరుకుతుంది. భల్లూక జాతి వాళ్ళు నిశ్చేష్టులే చూస్తున్నారు. ఇక రాక్షసుడు విదూషకునితో అన్నాడు, ఒరే విదూషక, నా కండ్లకు మనుషులంతా ఒక్క తీరునే కలబడతారు, ఇందులో నీ మిత్రులు ఎవరు, నేనెవరికి సహాయం చేయాలి అన్నాడు. విదూషకుడు సర్పజాతి నాయకుడు కేసి చేయి చూపెట్టిండు. ఈయన మన మిత్రుడు. ఆ కనపడే భల్లూకాల నాయకుడు పెద్ద భల్లూకం. ఈయన కుమార్తెను అపహరించుకోబోయిండు. నా స్నేహితుడు ఈయన కూతురు పిశాచాల కొండ మీదున్నారు కనుక మీరు భల్లూకం గాళ్లను చీల్చి చెండాడాలి అన్నాడు. రాక్షసుడు ఏనుగును భల్లూక నాయకులకేసి నడిపించి, ఒరే భల్లూక పెద్ద, విదూషకుడు చెప్పిందంతా నిజమేనా అన్నాడు. ఒంటి కొమ్ము రాక్షసేంద్ర, అంతా నిజం కాదు. సర్పవతిని భల్లూక మాతకు బలి ఇవ్వాలని అపహరించుకోబోయిన, ఇంట్లో స్వార్థం ఏం లేదు అన్నాడు భల్లూక నాయకుడు వణుక్కుంటా. నోరు ముయ్యి దుర్మార్గపు వెధవ, ఈ గజదేవి ప్రీతి కోసం నేను విసిరి వేయించుతున్నాన్రా అని ఏనుగు తొండాన్ని అతనికి వేసి సాచిండు. ఏనుగు తొండంతో భల్లూక నాయకుడిని గిరగిరా తిప్పి 10-12 నిలువలు ఎత్తు ఆకాశంలో నుంచి కింద పడేసాడు. సర్పజాతోళ్ళందరూ మస్తు సంతోషపడ్డారు. అందరు గట్టిగా సప్పట్లు కొట్టిండ్రు. ఇదంతా చూస్తున్న యశపాలుడు, జయకేతుడు, సర్పవతి వేగంగా కిందికి దిగి వచ్చి సర్పజాతోళ్లతో కలిసిపోయినరు. రాక్షసుడు, నేను వచ్చిన పని అయిపోయింది, ఇక ఎవ్వరి దారిన వాళ్ళు ఓండ్రి అన్నాడు. యశపాల జయకేతులు రాక్షసుడిని సమీపించి, రాక్షస ప్రభువు, మమ్మల్ని కూడా ఏనుగు ఎక్కించుకొని కోటకు చేర్చండి, మేము బాగా అలసి ఉన్నాం అన్నారు. మీకు బాగా అలసి ఉన్నారు, నేను బాగా ఆకలిగా ఉన్నా. ఏనుగునెక్కి మీరు ముందు కోటకు వదండి, నేను విదూషకుడు ఆహారం సంపాదించుకొని కొంచెం వెనకాల వస్తాం అన్నాడు. రాక్షసుడు మోకును యశపాల జయకేతులకేసి ఇసురుకుంటా. యశపాల జయకేతులు ఏనుగు మీదకి ఎక్కి కూర్చొని సర్పజాతోళ్లకు వీడుకోలు చెప్పుతున్నట్లు చెయ్యూపిండ్రు. యశపాలుడు ఏనుగును గట్టిగా అదిలిచ్చిండు. ఏనుగుడు చిన్న గీ పెట్టి రాక్షసుని దిక్కు ఒక చూపు చూసి చప్పున తొండం పైకెత్తి ఘీంకారం చేసుకుంటూ అడవికి అడ్డం పడి ఒకటే పరిగెత్తింది. యశపాల జయకేతులు నిస్సహాయులై ఇక కింద పడకుండా దాని ఈపును గట్టిగా పట్టుకొని కూర్చున్నారు. ఏనుగు మించి కింద పడకుండా ఉండేటందుకు, కిందికి వంగి ఉన్న చెట్ల కొమ్మలు తగలకుండా ఉండేటందుకు నానాస్త పడుతున్నారు యశపాల జయకేతులు. ఏనుగు ఎప్పుడు ఆగుతుందా, ఏ కొమ్మ మీదకి ఎగబాకి ప్రాణాలు కాపాడుకుందామా అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. దట్టమైన కీకారణ్యంలో పరుగు తీసింది ఏనుగు. ఆ తర్వాత యశపాల జయకేతుల పరిస్థితి ఏమైంది తెలుసుకోవాలంటే మృత్యులోయ 6వ భాగం చూడాల్సిందే.